టిఎల్ ఆస్బాన్ అనే దైవజనుడు పాకిస్తాన్లో ఒక మీటింగ్ ఏర్పాటు చేశాడు. ఎక్కడ? పాకిస్తాన్. చెప్పండి. పాకిస్తాన్లో టిఎల్ ఆస్బాన్ అనే ఒక దైవజనుడు ఒక మీటింగ్ ఏర్పాటు చేశాడు. ఆ దేశంలో ఉన్నటువంటి అనేక మతస్థులు అక్కడ గ్యాదర్ అయ్యారు, కూడుకొని ఉన్నారు. కూడిక జరుగుతుంది. దైవజనుడు నిలబడి యేసు క్రీస్తు నామములో శక్తి ఉంది, ఆ నామము శక్తి కలిగినది, ఆ నామము గొప్పది, ఆ నామము నిజమైనది, ఆ నామములో అద్భుతాలు జరుగుతాయి, ఆ నామములో శక్తి ఉంది అని చెప్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ప్రజలందరూ కూడా వింటున్నారు. అప్పుడు ఆ దేశంలో ఆ ప్రాంతానికి సంబంధించిన కొంతమంది మత పెద్దలు కావచ్చు, కొంతమంది పెద్దలు గుంపుగా ఆ స్టేజ్ దగ్గరికి నడుచుకుంటూ పరిగెత్తుకుంటూ వస్తున్నారంట. వచ్చి అక్కడ అల్లరి చేయడానికి నడుచుకుంటూ వస్తుంటే ఆ స్టేజ్ దగ్గరనే టిఎల్ ఆస్బాన్ గారి యొక్క వైఫ్, వాళ్ళ భార్య అక్కడ ఆ వేదిక నుంచి కిందికి దిగి వాళ్ళు గుంపుగా వస్తుంటే ఇలా 2 చేతులు చాపి, ఆగండి, ఎక్కడికి వెళ్తున్నారు మీరు అని ఆపిందంట. ఎక్కడికి వెళ్తున్నారు మీరు, ఆగండి అంటే అతను చెప్పేది అబద్ధం. వేదిక మీద ఉండి ఆయన చెప్తున్న మాటలు అబద్ధం. యేసు క్రీస్తు శక్తి గలవాడు అంటున్నాడు, యేసు క్రీస్తు దేవుడు అని చెప్తున్నాడు, యేసు క్రీస్తులో శక్తి ఉంది అని చెప్తున్నాడు. అది అంత అబద్ధం, అదంతా ఉట్టి మాటలో. ప్రజల్ని మీరు మోసం చేస్తున్నారు కాబట్టి అతన్ని ఆపడానికి, ఆయన అడ్డగించుకోవడానికి వెళ్తున్నాం అని చెప్పేసి వాళ్ళు చెప్పారు. లేదు, ఆయన చెప్పేది నిజం, ఆయన చెప్పేది వాస్తవం. ఈ లేడీ ఎంత డేర్ అండ్ డాష్గా ఉందో చూడండి. ఎలా ఉంది లేడీ? కారణం ఏంటి తెలుసా? ఆమె శక్తితో నింపబడి ఉన్నది కాబట్టి. శక్తితో నింపబడిన వారు పిరికిగా మాట్లాడరు. వాళ్ళ మాటల్లో రోషం ఉంటుంది, వాళ్ళ మాటలో ధైర్యముగా ఉంటాయి, వాళ్ళ మాటలు ఎదుటి వాళ్ళ హృదయాన్ని పట్టుకునే విధముగా ఉంటాయి. పవర్. హల్లెలూయా. మీరు ఈ శక్తిని పొందుకుంటే మీ మాటల్లో శక్తి ఉంటుంది, మీ మాటల్లో ధైర్యం ఉంటుంది, మీ మాటల్లో రోషము కనబడుతుంది, ఎదుటి వారికి అది భయమును కల్పిస్తాయి. అదే శక్తి పేతురు యోహాన్లు పొందుకున్నారా? వాళ్ళు మాట్లాడుతుంటే వీళ్ళ శాస్త్రుల పరిశీలకి ఆశ్చర్యమై అంటున్నారు, వీళ్ళు చేపలు పట్టుకునే జాలర్లు కదా, వలలు విసురుకునేవారు కదా, చేపలు పట్టేవారు కదా, వీళ్ళకి విద్య లేదు కదా, వీళ్ళకి చదువు లేదు కదా, వీళ్ళు పామరులు కదా, వీళ్ళు మొరటి వాళ్ళు కదా, వీళ్ళేంటి ఇలా మాట్లాడుతున్నారు? హల్లెలూయా, హల్లెలూయా. దానికి కారణము వారు మేడగదిలో పెంతుకోస్తు పండుగ దినమున శక్తిని పొందుకోవడమే, శక్తితో నింపబడటమే, శక్తితో నింపబడ్డారు. జీసస్. ఆ లేడీ ఒక సాధారణమైనటువంటి లేడీ కాదు. ఆమె ప్రార్థన చేసుకుంటుందంట. ఏమనగా అంటే, అవ్వ పండు తిని శాపం పొందుకొని, దేవుడు పెట్టిన శాపము, నీవు నొప్పులతో ప్రసవ వేదనతో పిల్లల్ని కంటావని శాపం పెట్టాడు దేవుడు. ఆ శాపమును ఈ స్త్రీ ఏ విధంగా తీసుకుందంటే, యేసు క్రీస్తు ప్రభువారు కల్వరి శిలువలో సమస్త మానవాళి శాపమును కొట్టివేశాడు. నేను చెప్తున్న మాట విశ్వాసముతో చెప్తున్నాను, విశ్వాసముతో పలుకుతున్నాను. దీన్ని తప్పు పట్టకండి, మీరు నమ్మితే జరుగుతుంది. ఆమేన్. ఆ టిఎల్ ఆస్బాన్ గారి యొక్క వైఫ్ యేసు క్రీస్తు ప్రభువారు స్త్రీ శాపమును కూడా సిలువలో భరించి కొట్టివేశాడు. శాప విముక్తులుగా చేశాడు. కాబట్టి అవ్వకు పెట్టబడిన ప్రసవ వేదనతో పిల్లల్ని కరుణని పెట్టిన ఆ శాపము నా మీద అది వర్తించదు, నా మీద అది పనిచేయదు. కారణం యేసు రక్తముతో కడగబడ్డాను, యేసు నామమును అంగీకరించాను, నేను నమ్ముతున్నానని ఆ నమ్మకమును పట్టుకొని లోకమంతా యేసునామని ప్రకటిస్తుంది. అలాంటి బోల్డ్గా విశ్వాసములో మీరు పైకి రాబోతున్నారు. అలా విశ్వాసం మీరు పైకి లేపబడుదురుగాక.
ఆమేన్. బైబిల్లో ఏది ఉందో అది మీరు రూఢిగా నమ్మడమే మన పని. ఆమేన్. అది రాసింది మనుషులు కాదు, అది రాసింది పరిశుద్ధాత్ముడు రాయించాడు. అది పరిశుద్ధాత్ముడు రాయించాడు. అది దేవుని చేత వ్రాయబడింది. అది నమ్మడమే విశ్వాసం. ఆ విశ్వాసము ద్వారా మీరు పర్వతాల్ని కదిలిస్తారా, పర్వతములు కదిలిస్తారా, కొండల్ని కదిలిస్తారా, శక్తిని పొందు. రాబా కాదా రాకందాల రాబాకా. హోలీ జీసస్ ఆమంటుంది, నా మీద ఆ శాపం పనిచేయదు. ఈ నామము నిజమైన నామమా, ఈ యేసునామం నిజమైనది, ఈ యేసునామం శక్తి కలిగినదని ఆ యేసు నామమును పట్టుకొని అంతటా వెళ్ళి సువార్త ప్రకటిస్తుంది. అలా ప్రకటిస్తూ పాకిస్తాన్లో ల్యాండ్ అయ్యారు. వాళ్ళ భార్యాభర్తలు గట్టిగా హల్లెలూయా చెప్తామా, హల్లెలూయా చెప్తామా, హల్లెలూయా చెప్తామా. ఈ యేసునామం శక్తి కలిగినది అని లోకమంతా తిరుగుతూ ఆ పాకిస్తాన్ లో కూడా ల్యాండ్ అయి వాళ్ళు చెప్తున్నారు, యేసు శక్తి కలిగిన వాడు, యేసు మాత్రమే నిజమైన దేవుడు, యేసు మాత్రమే నిజమైన దేవుడు. ఆయన ద్వారా పాపాలు కడిగివేయబడతాయి, ఆయన ద్వారా రక్షణ ఉంది, ఆయన నామే నిజమైన నామం అని ఆ నామాన్ని ప్రకటిస్తున్నారు. ఆయన ద్వారా పాపములు పోతాయని వాళ్ళు వచ్చారు. ఆమె వెంటనే అడ్డగించి అంటుంది, ఎందుకు ఆపుతారు మీరు, ఎందుకు అడ్డగిస్తున్నారు అంటే అంటున్నా. ఆమె చెప్పేది అతను చెప్పాడని అబద్ధం. ఎందుకు అబద్ధం? అబద్ధము కాదా? మరి యేసు నడిపిస్తాడని చెప్తున్నాడేంటి? యేసు గుడ్డివాణ్ణి బాగు చేస్తాడని చెప్తున్నాడేంటి? యేసు చనిపోయిన వ్యక్తి లేపుతాడని చెప్తున్నాడేంటి? అది అబద్ధం. యేసు దేవుడు కాదని వారు వాదిస్తుంటే ఆమె అంటుంది, పోయి మీరు ఎవరైనా తీసుకొని రండి, అది నిజమైన మేము ప్రూఫ్ చేస్తామంటున్నామే. గట్టిగా చెప్పలు కొడుతూ హల్లెలూయా. వెంటనే ఆ గుంపంతా, ఆ బ్యాచ్ అంతా కూడా పరిగెత్తుకొని వెళ్ళి పుట్టు గుడ్డి వాణ్ణి తీసుకొని వచ్చారు. ఎవరిని? పుట్టి గుడ్డు వాణ్ణి తీసుకొని వచ్చారు. హల్లెలూయా. ఆ పుట్టి గుడ్డివాడి కంట్లో కనుగుడ్డు కూడా లేదు. ఆ కను ఉట్టి డొప్పగా ఉంది, లోపలికి వెళ్ళిపోయి కాలి డొప్పగా ఉంది, సొట్టబడిపోయినట్లుగా ఉంది, కళ్ళు లేవు, గుడ్లు లేవు. అయితే ఆమె దగ్గర తీసుకొని వచ్చి వాళ్ళు అంటున్నారు, ఇతనిని బాగు చేయమని చెప్పు ఆ పాస్టర్కి, అప్పుడు మేము నమ్ముతాం. మీరు చెప్పినట్లే యేసులో శక్తి ఉందని, ఈ యేసు నిజముగా దేవుడని అప్పుడు నమ్ముతాం. వీడు పుట్టుకతో గుడ్డివాడు, దీన్ని బాగు చేయమని చెప్పని వాళ్ళు చెప్తున్నారు. చెప్తామంటుంది, దానికి మా హస్బెండ్ ఎందుకు ఆయన్ని ప్రసంగింపనివ్వండి, నేను చాలు అని నిలబడుతుంది. పవర్ ఆఫ్ గాడ్. ఆమె నిలబడి చెప్తుంది ఆ మాట. వెంటనే ఆమె చేయి తీసి ఆ గుడ్డివాడి కన్ను మీద పెట్టి చూపు పొందు అనగానే వాడు చూడడం మొదలు పెట్టాడు. కనుగుడ్డు కలిగింది. వాళ్ళు నోరు మూసుకొని తిరిగి వెళ్ళిపోయారు. అదే శక్తి మీరు పొందండి, అదే శక్తిని మీరు పొందండి. రిలీజ్ రిలీజ్ పవర్ఫుల్ పవర్ఫుల్ రాబా కురాబా కాబాకా. ఆయన చెప్తున్నాడు, మేము కూడా టిఎల్ ఆస్బాన్ గారి భార్య వలె మేము కూడా దేవుని నామాన్ని కనపరచడానికి మేము కూడా కార్యాలు చేస్తాం అన్న వారికి ఆయన ఇప్పుడే ఆ శక్తిని కుమ్మరిస్తా అంటున్నాడు. ఆర్ యు రెడీ? ఆర్ యు రెడీ ఫర్ క్రైస్ట్? మీరు క్రీస్తు కొరకు నిలబడడానికి సిద్ధమా? అద్భుతాలు చేయడానికి సిద్ధమా? శక్తిని కనపడడానికి సిద్ధమా? నిలబడండి ప్రభు కోసమా. ఎంతమంది ప్రభు కోసం నిలబడతారా? దెయ్యమును వెలగొట్టడానికి నిలబడతారా? రాకండా రబా కబా 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 కబా. జస్ట్ చేతులు పైకెత్తండి. ఆయన శక్తి వారి బయటికి వస్తున్నది. యంగ్ గర్ల్స్, యంగ్ బ్రదర్స్, రిసీవ్ ఇట్, రిసీవ్ ఇట్ లార్డ్. హల్లెలూయా. నేను ప్రార్థిస్తున్నాను యేసు నామములో నీ బిడ్డలు విశ్వాసముతో విరిగినారా? వారి హృదయంలో విశ్వాసము కలిగినది, విశ్వాసము కట్టబడినది, విశ్వాసం పునరుద్ధరింపబడింది. లార్డ్, ఇదిగో ఇక్కడ నుంచి నీ బిడ్డలు ఆశ అడుగుతున్నారు, మేము యేసు కొరకు నిలబడతామా, అద్భుతాలు మేము చేస్తామా, ఆ నామాన్ని కనపరుస్తామని. ఇప్పుడే ఆశ కలిగిన బిడ్డలపై కొలత లేని విధముగా శక్తి దిగునుగాక, శక్తి దిగునుగాక. Fill Lord, fill Lord, fill Lord, right now. కుమ్మరించండి, కుమ్మరించండి. Fill. కెరూబులు ఇక్కడ కదులుతున్నారు, స్వరూపులు ఇక్కడ కదులుతున్నారు. దేవుని శక్తి ఇక్కడ కదులుతున్నది, దేవుని శక్తి ఇక్కడ సంచరిస్తున్నది. Fill the power,
ప్రతి ఖాళీ పాత్ర నింపబడును గాక, నింపబడును గాక. ఇప్పుడే ఇప్పుడే యేసు నామములో every empty vessel fill